Hi students, next మనకి ఇంటిగ్రేషన్ లో నెక్స్ట్ పార్ట్ లో వచ్చేసి we are having a problems on 9 standard integrals. So it is very means very important. అయితే సరే ఇక్కడ మనకు 9 స్టాండర్డ్ ఇంటిగ్రల్ ఫార్ములాస్ ఉన్నాయి. అవి మీరు బుక్ లో చూసి రిఫర్ చేసుకోండి. నేను ప్రాబ్లం చేసేటప్పుడు మాత్రం నేను డైరెక్ట్ గా మీకు ఆన్సర్స్ ఇస్తాను. సో అయితే సార్ ఏంటి 9 ప్రాబ్లం 9 స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ అంటే ఇట్ విల్ బి కన్సిస్ట్ ఆఫ్ ఫార్ములాస్. ఆ ఫార్ములాస్ ని వి హావ్ టు కన్వర్ట్ ఇంటూ ద ఆ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే క్వశ్చన్ ని ఆ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకొని వి హావ్ టు రైట్ ద ఆన్సర్. అయితే నేను దానికి సంబంధించి మీకు ఒక ప్రాబ్లమ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా కన్వర్ట్ చేయాలి అనేది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ దట్ వి విల్ డిస్కస్ ద ఫస్ట్ ప్రాబ్లం. సో ప్రాబ్లం నంబర్ 1. సో ప్రాబ్లం నంబర్ 1 ఏంటి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై under root of 9 minus x square dx. What is the problem? Integration of 1 by under root of 9 minus x square dx. కదా నా ఇప్పుడు మనకి స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ లో we are having some formulas. అయితే దీనికన్నా ముందు కన్వర్ట్ చేస్తున్నాం 1 by under root of 9 can be written as 3 square minus x square dx. ఏం చేస్తున్నా 9 ని I am writing as a 3 square minus x square. ఎందుకు రాస్తున్నా సార్ అంటే we are having a formula 1 by under root of a square minus x square dx is equals to sin h inverse of x. What is that? Sin inverse of x. Any formula sin inverse of x. ఇది మనకి ఫార్ములా. సో ఇది 9 స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ లో ఒక ఫార్ములా. ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by under root of 1 minus x square dx is equals to sin inverse x. కానీ సరే ఇది ఎట్లా వచ్చింది ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గో విత్ ద డిఫరెన్షియేషన్. d by dx of sin inverse x that is equals to 1 by under root of 1 minus x square కదా. సో ఏంటి సో ఇక్కడ d by dx of sin inverse x is equal to 1 by under root of 1 minus x square. ఇక్కడ దీని ఇంటిగ్రేషన్ ఏంటి బేటా ఇది అప్లై చేస్తే ఏంటి ఇది వచ్చింది. అప్పుడు అయిన ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by under root of 1 minus x square dx is equals to sin inverse of x. అయితే ఇక్కడ మనకి ఇక్కడ a square ఉంది కాబట్టి ఇక్కడ sin inverse by x by a అవుతుంది. సో ఇక్కడ కూడా ఏముంది ఇక్కడ 1 ఉంది కదా ఇది 1 స్క్వేర్ అంటే ఇక్కడ మనకి a స్క్వేర్ పెడితే ఇక్కడ ఏమవుతుంది బై a అనేది వస్తుంది. సో అలా మనం గుర్తుపెట్టుకోవాలి. సో డిఫరెన్షియేషన్ లో ఉన్న ఫార్ములాస్ ని బట్ వి హావ్ టు కన్వర్ట్ ఇంటూ ద ఇంటిగ్రేషన్. ఆ ఇంటిగ్రేషన్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by under root of 1 x square minus 1 by under root of a square minus x square dx is equal to sin inverse of x by a. కంపేర్ చేయండి బేటా a is equals to how much here 3. దెన్ ఆన్సర్ షుడ్ బి ఏమవుతుంది బేటా sin inverse of x by 3 plus c. సో ఇది మనకు కావాల్సిన బేసిక్ ఫార్ములా. ఓకే సో దీంతో పాటు నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ అనదర్ ఫార్ములా అనదర్ వన్ ఉన్నది. నెక్స్ట్ వన్ హియర్ సెకండ్ ప్రాబ్లం చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 3 మైనస్ x స్క్వేర్ dx. వాట్ ఈస్ దట్? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 3 మైనస్ x స్క్వేర్. కానీ మనకు ఉన్న ఫార్ములా ఏముంది ఇట్లా a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఉంది. బట్ హియర్ మనకి ఏముంది 3 ని we cannot write into the squares. ఎందుకు 3 స్క్వేర్ ఏ పవర్ లో రాయాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే we have to convert the quotient into the two powers. ఇప్పుడు ఏమవుతుంది 1 by అండర్ రూట్ ఆఫ్ ఇక్కడ 3 ని I am writing as a root 3 whole square minus x square dx. What I did? So integration of 1 by under root of 3 whole square minus x square dx. Now apply the formula integration of 1 by a square minus x square dx is equal to sin inverse of x by a. Now we have a value is how much? Root 3. Then answer should be how much? Sin inverse of x by root 3 plus c. So ఇది ఆన్సర్. అంటే మనకు ఏదైనా సరే ఫార్ములాని బేస్డ్ ఆన్ చేసుకొని మనం ఏం చేయాలి అంటే దాన్ని కన్వర్షన్ చేసుకోవాలి. ఒకవేళ స్క్వేర్స్ లేకపోతే కనుక రూట్ పెట్టి స్క్వేర్ చేయడం కానీ సో ఇంకేదైనా పాసిబిలిటీ ఉంటే చేంజ్ చేసుకోవడం కానీ చేస్తే కనుక we will get a answer. ఓకే ఇది సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్ నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x square plus 16 dx. ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x square plus 16 dx. Okay, now I am converting into this 1 by x square plus 4 square dx. So here we are having a formula integration of 1 by x square plus a square is dx is equals to 1 by a into tan inverse of x by a. ఇది ఇంకొక స్టాండర్డ్ ఇంటిగ్రల్ 9 స్టాండర్డ్ ఇంటిగ్రల్ లో అనదర్ ఫార్ములా ఏంది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x square plus a square dx is equals to 1 by a into tan inverse of x by a. అప్లై చేయండి బేటా ఇక్కడ a వాల్యూ ఇస్ హౌ మచ్ బేటా 4. దెన్ వాట్ ఇస్ ద ఆన్సర్ హియర్ 1 by 4 of tan inverse of x by 4 plus c. సో మనం ఓవరాల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏంటి మనం ఏ కండిషన్ చేసినా సరే సో వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ద ఫార్ములాస్. అండ్ ఖచ్చితంగా ఈ 9 స్టాండర్డ్ ఇంటిగ్రల్
వస్తేనే అంటే ఫార్ములాస్ వస్తేనే మనకు ఆన్సర్స్ అనేవి వస్తాయి, లేకపోతే ఆన్సర్స్ అనేవి రావు. అది చాలా కష్టం. ఓకే, నెక్స్ట్ వన్ ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ అనదర్ ఫార్ములా. సో మనకి ఇంకో ఫార్ములా ఉంది, ఫార్ములా ఫస్ట్ రాస్తాను. ఫార్ములా రాసిన తర్వాత we will get a answer here. Integration of 1 by under root of x square minus a square dx is equals to cos h inverse of x by a plus. So in the formula under root of 1 by integration of 1 by under root of x square minus a square is equals to cos h inverse of x by a plus c. So if by based on whether we will do the one problem. So it is also very very important one. Integration of 1 by under root of 5x square minus 7dx. Okay, integration of 1 by under root of 5x square minus 7dx. Sir, but దీనికి దానికి ఎలా ఉంది, ఎలా కంపేర్ చేస్తున్నాం? ఓకే, సి ఇక్కడ ఫస్ట్ x స్క్వేర్ ఉంది, ఇక్కడ 5x స్క్వేర్ ఉంది. ఓకే, ఇక్కడ a ఉంది కానీ స్క్వేర్స్ అంటే లేవు. నౌ వి హావ్ టు కన్వర్ట్ ఇంటూ, సో హియర్ చూడండి 1 by under root of ఈ 5 ని ఎలా రాస్తాను చూడండి, √5 of x whole square అంటే √5 పెట్టి స్క్వేర్ రాసి x స్క్వేర్ రాస్తాను. టోటల్ ఇది బదులు బికమ్ x స్క్వేర్ మైనస్ 7 అంటే a స్క్వేర్ కావాలి. a స్క్వేర్ కావాలంటే లేదు కాబట్టి we have to take √7 whole square dx. సో see here మనకి ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x square minus a square, but here x is equals to how much beta, √5 of x and a is equals to how much, √7. Okay, then what is the answer here, cos h inverse of x. X is nothing but √5 of x by a. A is nothing but √7 plus c. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. అంటే ఓవరాల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏంటి అంటే దీంట్లో జస్ట్ వీ హావ్ టు కన్వర్ట్ ఇంటూ ద మనకు కావాల్సిన స్టాండర్డ్ ఇంటిగ్రల్ లో కన్వర్ట్ చేసుకుంటూ మనకు కావాల్సిన దాన్ని తీసుకుంటే అయిపోతుంది. కానీ ఫార్ములాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ చాప్టర్. ఓకే, నెక్స్ట్ వన్ సేమ్ ఇలానే ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఇంపార్టెంట్ వన్, 1 by under root of 4x square minus 9 dx. Integration of 1 by under root of 4x square minus dx. Now it will be now say convert in same formula apply cheyandi beta. Em undi first under root of x square minus a square dx is equal to cos h inverse of x by a. Now here 1 by under root of 4 can be written as 2x whole square అంటే 4x square ఉంది కదా, 2x whole square అంటే 2 square 4 x square x square minus 9 is nothing but 3 square dx. Okay, next now here see here x equal to beta here 2x and a is equal to beta 3. Then what is the formula here, cos h inverse of x. X is nothing but 2x by a. A is nothing but 3 plus c. అంటే మనకి ఇలా అంటే ఏదైనా క్వశ్చన్ ని we have to convert into the మనకి ఏ ఫార్ములా ఉంటే ఆ ఫార్ములా లాగా కన్వర్ట్ చేసుకుంటుంటే it will get a easy one. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి we are having another formula. మనకి 9th స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ లో ఇంకొక రెండు ఉన్నాయి కదా, ఆ రెండింటి కండిషన్స్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ under root of a square minus x square dx is equals to x by 2 into under root of a square minus x square plus a square by 2 into sin inverse of x by. అలానే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ వచ్చింది. ప్లస్ వచ్చినప్పుడు ఇక్కడ ఇన్వర్స్ ఉంది, ఇక్కడ sin x ప్లస్ రిమైనింగ్ అంతా సేమ్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇది మనం అంటే దీని బేస్డ్ ఆన్ రెండు ప్రాబ్లమ్స్ చేద్దాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 16 ఏముంది బేటా, అండర్ రూట్ ఆఫ్ ఏముందిరా 16 minus x square. But మనకు ఉండాల్సిన కండిషన్ ఏముంది, a square minus x square. Here I am writing as a c here బేటా. దీన్ని 4 square minus x square లాగా రాస్తున్నా. ఏం రాస్తున్నా నేను, 4 square minus x square లాగా రాస్తున్నా. 4 square minus x square dx. Here a is equals to how much, 4. Then x is equal to how much, x. Okay, అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ వాల్యూని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏముంది బేటా, కండిషన్ ఏంటి, x by 2 into under root of a square minus x square, that is 4 square minus x square, next plus a square. A square is nothing but 4 square by 2 sin inverse of x by 2 plus c. So simplify it beta, x by 2 into under root of 16 minus x square plus ఇక్కడ ఎంత వస్తుందన్న 4 square 16. 16 by 2 is equal to how much, 8. 8 sin inverse of x by 2 plus c. సో ఇది మనకు కావాల్సింది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఎలా ఫార్ములా అప్లై చేయాలి, ఓన్లీ డినామినేటర్ లో వాల్యూస్ లేకుండా ఓన్లీ ఒకటే వాల్యూ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ కండిషన్ లో ఉంటే మాత్రమే ఈ కండిషన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, సెకండ్ క్వశ్చన్ చూడండి ఏముంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్
9 plus 16x square dx. So we have to convert into the formula of a square plus x square. See here, here integration of under root of 9 is nothing but 3 square. 16x square. 16x square is nothing but 4x whole square. What is that? 4x whole square. Why? So 16 is power of 4 square. That is equals to here x square to x square. Here a is equals to how much beta? 3 and x is equal to how much beta? 4x. Okay, na? Substitute in this formula. So x by 2. X by 2 is nothing but 4x by 2 under root of a square plus x square. That is 9 plus 16x square plus a square. A square value is nothing but 3 square by 2 sin h inverse of x by a. A is nothing but 3 plus c. So just simplify it here. 1s are 2s are. ఇప్పుడు ఏమొస్తుంది బేట ఇక్కడ 2x into under root of 9 plus 16x square plus 3 square 9. 9 by 2 of sin h inverse of x by 3 plus c. So simple one. కానీ ఫార్ములాస్ వస్తే మాత్రమే మనకి ఆన్సర్స్ అనేవి వస్తాయి, లేకపోతే రావు. ఇది మనకి 9th స్టాండర్డ్ ఇంటిగ్రల్ లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ అండ్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అంటే దాని విల్ గో విత్ ద నెక్స్ట్ మెథడ్. ఆ మెథడ్ చెప్పినప్పుడు మీకు అందులో అర్థమవుతా ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఆఫ్ ద ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ పార్ట్ 1. సో పార్ట్ 1 లో ఒక టాపిక్ అయిపోతుంది, దీంతో ఒక చాప్టర్ అయిపోతుంది. సో సార్ ఏంటి సార్ అంటే లాస్ట్ మెథడ్ integral is of the form 1 by ax square plus bx plus c dx, comma integration of 1 by under root of ax square plus bx plus c and ఇక్కడ ఏముంది under root of ax square plus bx plus c. and దీంట్లో వచ్చే ఫార్ములాస్ కూడా 9th స్టాండర్డ్ ఇంటిగ్రల్ ఫార్ములాసే వస్తాయి, బట్ వీ హ్యావ్ టు కన్వర్ట్. అయితే సరే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది పెట్టాలి. సో హియర్ ax square plus bx plus c మూడిట్లో కూడా కామన్ ఉంది కదా. ఈ కామన్ ఉన్నప్పుడు we have to change this as మనము ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 2 ఫ్యాక్టర్స్ కదా. సో దాన్ని we have to convert into ఎలా చేయాలంటే x plus alpha whole square plus beta square. అంటే మనకి ఇక్కడ ఉన్న ax square plus bx plus c ని we have to convert into x plus alpha square plus beta square ఫార్మ్ లోకి కన్వర్ట్ చేయాలి. అండ్ ఇది మనకి 10th క్లాస్ లో కూడా ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయి. దీన్ని మనం ఏంటంటే కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అని అంటాం. కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ లో మనం తీసుకుంటే ఇట్లా కన్వర్ట్ అవుతా ఉంటాయి. ఆ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ టాపిక్ ని వి విల్ యూస్ హియర్. సో ఒకవేళ మీకు రిఫర్ చేయాలనుకుంటే కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ ఒకసారి రిఫర్ చేస్తే ఇట్ విల్ గెట్ వెరీ ఈజీ. సో ఓవరాల్ గా చెప్పేది ఏంది, మనం రాయాల్సిన కండిషన్ ఏంటి అంటే, సో వి హావ్ టు రైట్ ax square plus bx plus c in the term of x plus alpha whole square plus beta square ఫార్మ్ లోకి రాయాలి. రాసిన తర్వాత దాన్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తే విల్ బి కన్వర్టెడ్ టు ద 9th స్టాండర్డ్ ఇంటిగ్రల్ ఫార్మ్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఆ 9th స్టాండర్డ్ ఇంటిగ్రల్ ఫార్మ్ లో కన్వర్ట్ అయిన తర్వాత we have to apply a formula, then we will get a answer there. So in that I will discuss first problem by that you can understand easily. So ఏంటి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x square plus 2x plus 5 dx. సర్ ఎలా చేయాలి? సో ఈ కింద ఉన్న టర్మ్ ని we have to convert into x plus alpha whole square plus beta square. ఒకవేళ సరే ఇక్కడ మైనస్ కూడా రావచ్చు అంటే మైనస్ కూడా రావచ్చు, మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా నో ప్రాబ్లం. మీకు అర్థం డౌట్ ఉంటే x plus or minus alpha whole square plus beta square టైప్ లో రాసుకోండి. అండ్ ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్ బీటా కూడా పెట్టుకోవచ్చు, ఏది పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం పెట్టండి. నౌ ఐ యామ్ కన్వర్టింగ్ దిస్ డినామినేటర్ ఇంటూ ద దిస్ ఫార్మ్ లోకి నేను కన్వర్ట్ చేస్తాను. సి హియర్ బేటా integration of 1 by a square plus 2 into x into 1 plus 1 plus 4 dx. సరే ఏం చేశారు, ఎందుకు ఇట్లా చేశారు అంటే మనకి ఇక్కడ x plus alpha whole square అంటే a plus b whole square. See here, right here beta a plus b whole square. a plus b whole square ఫార్మ్ ఏంటి, a square plus 2 into a into b plus b square కదా. సో a plus b whole square ఫార్మ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏమంటే బీటా స్క్వేర్ కాబట్టి అది యాజ్ ఇట్ ఇస్ అంతే ఉంచండి. నౌ ఐ యామ్ కన్వర్టింగ్ దిస్ ఇంటూ ద a plus b whole square. See here, ఇది a square plus 2ab. ఓకేనా, 2ab. b వాల్యూ ఇస్ హౌ మచ్ బేటా 1 కదా. ఇప్పుడు నేను ఈ 5 ని ఐ యామ్ రైటింగ్ యాజ్ ఏ 1 plus 4 రైట్ కదా. 1 plus 4 ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే 1 స్క్వేర్ వాల్యూ ఇస్ హౌ మచ్ 1. See here, ఇక్కడ నుండి ఇక్కడ వరకు చెక్ చేయండి బేటా. a square plus 2ab plus b square, then what will happen, it will become a plus b whole square. Right here, integration of 1 by ఏమొస్తుందట x plus 1 whole square. Next ఈ 4 can be written as 2 square dx. See here, total it will be converted into the x plus alpha whole square plus beta square. Now ఇక్కడ ఫార్ములా అప్లై బేటా, integration of 1 by x square plus a square dx is equals to, what is the condition here, integration of 1 by x square plus a square dx is equals to 1 by a into
tan inverse of x by a plus c. So ఇది మనకి ఫార్ములా అర్థమైందా? సో టోటల్లీ ఓవరాల్లీ we have to convert into x plus alpha whole square plus beta square. దానికోసం మనం ఇక్కడ ఇది చేస్తాం. సార్ మాకు ఇలా రావట్లేదు, we will go with the completing square అంటే మీకు completing square వస్తే completing square మెథడ్ లోకి వెళ్ళిపోండి బేటా. సో హియర్ what is the value of here x is equals to what beta? X plus 1 and a value is how much beta? 2 కదా. Now substitute in this 1 by 2 into tan inverse of x. X is nothing but x plus 1 by 2 plus c. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. అంటే ఓవరాల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంది, కండిషన్ మొత్తాన్ని ఏదైనా ఇక్కడ ax² plus bx plus c ని we have to convert into the form of x plus alpha whole square plus beta square. అక్కడ మనం a plus b whole square యూజ్ చేసుకోవచ్చు, a minus b whole square యూజ్ చేసుకోవచ్చు, ఏది వచ్చినా నో ప్రాబ్లం, బట్ we have to convert it. and కన్వర్ట్ చేసిన తర్వాత we will get a formula of 9th standard integrals. ఆ 9th standard integral formula చేస్తే we will get a answer. ఇది ఒకట. నెక్స్ట్ I will go with another problem. ఇంకో ప్రాబ్లం చెప్తాను. సో దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. 1 by x square plus 4x plus 13 dx. ఏం చేస్తున్నాను? 1 by x square plus 4x plus 13 dx. See here, నేను ఏం చేస్తున్నా? ఫస్ట్ 1 by x square plus మనకి ఏం ఉండాలి? a square plus 2ab plus b square కదా. This 4 can be written as 2 into 2 రాయొచ్చు కదా. Now plus 2 into a value is how much? x. b value ఎంత? 2. 2 2s are 4, x ki x అయిపోయింది. a square plus 2ab, b value is how much beta? 2 కదా. మనకి నెక్స్ట్ ఏం ఉంటుంది? 2 square. 2 square is nothing but 4. 4 కి 13 లో నుంచి 4 తీసేయండి బేటా. how much it will be get? So it will be get as a 9. ఓకేనా. now I am writing here 9. సో అర్థమైందా? కండిషన్ ని we are converting. ఇక్కడ 13 ఉంది కాబట్టి 13 ని ఏం చేస్తున్నా? 4 plus 9 13. అప్పుడు మనకి ఏమైంది? a square plus 2ab plus b square. see here, substitute right ఇక్కడ integration of 1 by ఇది a plus b whole square, that is x plus 2 whole square plus 9 is nothing but 3 square dx. so what is the formula? ఇంత ముందు వచ్చింది కదా, 1 by x square plus a square dx is equals to 1 by a. x equal ఇక్కడ ఎంత? x plus 2, a is equals to ఎంత? 3. then 1 by a into 1 by 3 into tan inverse of x by a, that is x plus 2 by 3 plus 6. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ కండిషన్. అంటే ఓవరాల్ గా మన గివెన్ కండిషన్ ని we have to change in the form of x plus alpha whole square plus beta square form లోకి చేంజ్ చేయాలి. చేంజ్ చేస్తే we will get a answer. okay, next we will discuss another problem. so ఇది next one, very very important one. 3x square plus 2x plus 5 dx. సరే ఓకే సార్, ఇప్పటివరకు x స్క్వేర్ డైరెక్ట్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. నా ఇక్కడ 3x స్క్వేర్ మనకు ఏది అయినా ఉండాలి, we have to convert into x plus alpha whole square. x ఉండాలి అంటే we have to change here, x term ని we have to get change. ఆ చేంజ్ చేసిన తర్వాత వచ్చేదాం చూసుకుందాం. ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by నేను 3 ని తీసేస్తున్నా. అప్పుడు ఏమైంది? x స్క్వేర్ ప్లస్ 2x by 3 ప్లస్ 5 by 3 dx. అంటే ఏం చేస్తున్నా? డివైడెడ్ బై 3 అంటే మల్టిప్లై డివైడెడ్ బై అంటే డివైడెడ్ ఫోర్త్ ఈక్వేషన్ నేను ఏం చేస్తున్నా? 3 తోని డివైడ్ చేస్తున్నా. నా ఇక్కడ అయిపోయింది కదా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by I am writing in the form of a square plus b square, a square plus 2ab plus b square. ఇగో a square plus ఈ 2 కి 2, x కి x, రిమైనింగ్ ఏముంది? 1 by 3 కదా. సో ఇక్కడ ఏమైపోయింది? a square 2x by 3, 2 into x, 2x into 1, 2x by 3 కి by 3. a square plus 2ab, b అంటే ఏంటన్నా? 1 by 3 by 1 by 3 కదా. we need a b square. b square అంటే ఏం చేస్తున్నా నేను? 1 by 3 whole square ని యాడ్ చేస్తున్నా, 1 by 3 whole square ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. ఏం చేసినా? 1 by 3 whole square ని యాడింగ్ అండ్ సబ్ట్రాక్ట్. ఎందుకు చేస్తున్నా అంటే ఇక్కడ మనకు పాసిబిలిటీ లేదు, 1 by 3 లాగా రాసుకునే పాసిబిలిటీ లేదు. సో అందుకోసం నేను ఏం చేస్తున్నా? రాసుకోవచ్చు సార్, నేను అట్లా రాసుకోవాలనుకున్నా రాసుకోవచ్చు, బట్ ఇలా రాసుకుంటే మీకు ఈజీ అవుతుంది బేటా. యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ చేసిన నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది బేటా? ప్లస్ 5 by 3. ఓకేనా. సో ఇలా చేస్తున్నా a స్క్వేర్ ప్లస్ 2ab, b వాల్యూ ఎంత? 1 by 3. అప్పుడు 1 by 3 హోల్ స్క్వేర్ యాడింగ్ అండ్ 1 by 3 హోల్ స్క్వేర్ ని సబ్ట్రాక్టింగ్ చేస్తున్నా, we will get an answer. సో ఇక్కడ నుండి ఇక్కడ దాకా a plus b హోల్ స్క్వేర్ అంటే ఏంటి? 1 by x plus 1 by 3 హోల్ స్క్వేర్ వచ్చిన 1 by a plus b హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే 1 by 9 plus 5 by 3 dx. ఇది 1 by 9 plus 5 by 3 dx కదా. ఇది అయిపోయింది కదా. నా ఇక్కడ స్ప్లిట్ చేయండి బేటా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x plus 1 by 3 whole square. నెక్స్ట్ ఇక్కడ ఇది చూడండి 1 by 9 minus 1 by 9 plus 5 by 3. LCM తీసుకోండి బేటా. 9 is the LCM. 3 ones are 3 plus ఒక నిమిషం సారీ
ఎల్సిఎం ఎంత 9 కదా, 9 1 9 వెళ్ళిపోతే ఇక్కడ ఏమవుతుంది -1. ఇక్కడ 3 టేబుల్ లో 9 టైమ్స్ 3 టైమ్స్ 3 5 15. అప్పుడు ఏమైపోయింది మనకు విల్ 14/9 వచ్చిందా. సో హియర్ అది ప్లస్ మైనస్ ప్లస్ కాబట్టి హియర్ వి హావ్ టు రైట్ ప్లస్ 14/9 dx. Now here see here integration of 1 by x plus 1 by 3 whole square plus we need a square. Why we need a x plus alpha whole square plus beta square. Beta square అంటే ఎలా రాయొచ్చు ఇక్కడ √14/3 whole square dx. So అంటే మనం ఓవరాల్ గా we are converting to the formula of x plus alpha whole square plus beta square. Here x value is how much beta? X plus 1 by 3 and beta value next a value is how much beta? √14/3. So then apply the formula of integration of 1 by x square plus a square. Condition in the 1 by a into tan inverse of x by a. That is equals to 1 by a, 1 by √14/3 into tan inverse of x. X value is nothing but x plus 1 by 3 by a. A value is nothing but √14/3 plus c. So here దీని పైన తీసుకెళ్ళాలంటే 3 by √14 tan inverse of దీని కూడా పైన తీసుకెళ్ళాలంటే 3 of x plus 1 by 3 of √14 plus c. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. అంటే ఓవరాల్ గా మనకు వాడి ఏ క్వశ్చన్ అయినా ఇవ్వండి, క్వశ్చన్ ఇస్తే మనం ఎలా చేంజ్ చేసుకోవాలి, x plus alpha whole square plus beta square ఫార్మ్ లోకి చేంజ్ చేసుకుంటే we will get a 9th standard integral ఫార్ములా. అంటే దీన్ని చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ కానీ ఇక్కడ ఉన్న దాని టర్మ్స్ చేంజ్ చేయడం కానీ తెలియాలి. తెలిస్తేనే we will get a answer here. ఓకేనా. సో ఇది మనకి కావాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వచ్చేసి సో మనకున్న కండిషన్ లాస్ట్ ఆఫ్ ది లాస్ట్ టాపిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇంటిగ్రల్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by a plus or minus b sin x dx and integration of 1 by a plus or minus b cos x dx, integration of 1 by a sin x plus or minus b cos x and 1 by a cos x plus b plus or minus b sin x plus c. అంటే క్వశ్చన్ ఆ ఫార్మ్ లో కనుక ఉంటే we have to substitute the condition is put tan x by 2 equal to t. సో ఏం చేయాలి, ఇప్పుడు tan x by 2 equal to 3 తీసుకొని దాని నుంచి మనం ఏం చేయాలి అంటే dx వాల్యూ ఎంత రాసుకోవాలి, dx by dt equal to 2 dt by 1 plus x 1 plus t square. నెక్స్ట్ అండ్ sin x is equals to ఏం రాయాలి 2t by 1 minus t square, cos x is equals to 1 minus t square by 1 plus t square. సార్ మరి ఇవి ఎలా వచ్చాయంటే ఇక్కడ tan x by 2 ఉంది కదా, దీని డెరివేటివ్స్ చేయండి. డెరివేటివ్ చేస్తే మనకి కండిషన్స్ అనేవి వస్తాయి. అప్పుడు పైథాగరస్ థియరం లాంటి పైథాగరస్ థియరం యూజ్ చేసుకుంటే sin వాల్యూ cos వాల్యూ వస్తాయి. కానీ అదంతా మనం ప్రాసెస్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి డైరెక్ట్లీ గుర్తుపెట్టేసుకోండి tan x by 2 equal to t, dx by dt equal to 2dt by 1 plus t square, sin x equal to 2t by 1 minus t square, cos x equals to 1 minus t square by 1 plus t square. And ఇక్కడ ఓన్లీ ఈ స్టెప్ రాస్తే 2 మార్క్స్ అనేవి పడతాయి. ఒకవేళ 7 మార్క్స్ క్వశ్చన్ అయితే కనుక దే విల్ గివ్ ఏ 3 మార్క్స్ ఫర్ దిస్ ఓన్లీ టాపిక్ మాత్రం. అంటే ప్రతి ప్రాబ్లం లో మనకు వచ్చేటి ఇవే కండిషన్స్ వస్తాయి. అయితే మనకి క్వశ్చన్ లో సైన్ ఉంటే సైన్ తీసుకోవాలి, కాస్ ఉంటే కాస్ తీసుకోవాలి. ఇక ఇది మాత్రం కాన్స్టెంట్. ఓకే. అండ్ ఇంకోటి ఉంది బేట, ఇక్కడ x/2 అనేది మల్టిపుల్ యాంగిల్స్, ఇది సబ్ మల్టిపుల్ యాంగిల్స్ కాబట్టి ఇక్కడ t వచ్చింది. ఒకవేళ ఇక్కడ 2x వస్తే మాత్రం ఇక్కడ ఏమొస్తుంది t. దానికి సంబంధించి ఒక ప్రాబ్లం నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే. నౌ వి ఆర్ హావింగ్ ఏ ఫార్ములా ఇస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx by 4 plus 5 dx అంటారు. లేదంటే ఇలా రాసుకుంటాం 1 by dx లాగా రాస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 4 plus 5 cos x dx. నౌ పుట్ ఏంటి బేటా ఏం చెప్పినా నేను ఇట్లా కండిషన్ లో టేబుల్ ఏమన్నా tan x by 2 equal to t. ఏం చేస్తున్నా నేను పుట్ tan x by 2 equal to t. నెక్స్ట్ హియర్ మనకు సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఏంటి బేటా dx equal to ఇలా రాసుకుంటాం dx by dt equal to 2 dt by 1 plus t square. ఓకేనా. అలానే we are having a cos ఉంది కాబట్టి we have to go over cos x equals to 1 minus t square by 1 plus t square. ఓకేనా. సో ఇది మనం తీసుకున్నాం. నౌ కన్వర్ట్ ఇంటూ హియర్ ఇది ఏమవుతుంది 1 by 4 plus 5 of cos x. Cos x is nothing but 1 minus t square by 1 plus t square into dx. Dx condition is what here 2 dt by 1 plus t square. Okay. Now here take the LCM here beta. ఇక్కడ LCM తీసుకోండి beta. ఏమొస్తుందన్న 4 of 1 plus t square plus 5 of 1 minus t square by 1 plus t square. అంటే LCM తీసుకుంటే ఇది ఇంటూ ఇది అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమో beta 2 dt by 1 plus t square. Here 1 plus t square get cancel. Now here simplify it. So simplify చేస్తే మనకి ఏమొస్తుంది beta 1 by ఇక్కడ 4 into 1 4 t square 4 plus 4 t square next plus 5 minus
5t square. Here we are having 2 dt. So ఇక్కడ ఏమవుతుంది into 2 dt అనేది వస్తుంది. నా ఇక్కడ integration of 1 by cf. First of all 4 plus 5 9 minus 4t square minus 5t square, that is equals to t square 2 dt. 2 ని నేను ఇక్కడ అవుట్ సైడ్ రాసేసుకుంటున్నా. Then we will be having a dt. Then 2 into integration of 1 by a square అంటే 9 square అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి ఎలా ఉంటుంది కండిషన్ ఇక్కడ 3 square minus t square dt. సో అక్కడ మనకి ఏమొచ్చింది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by ఏముందనా 1 by a square minus x square ఫార్ములా. హియర్ సి ఫార్ములా ఇదే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by a square minus x square dx is equals to 1 by 2a into log 1 by 2a into log a minus x by a plus x plus c. సో ఇది మనకు కావాల్సిన కండిషన్. ఇది కండిషన్ ఏంటి? సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ a plus x by a minus x. కండిషన్ ఏంటి? 1 by x square minus a square is equals to dx equal to 1 by 2a into log a plus x by a minus x dx. Here ఇక్కడ 2 అవుట్ సైడ్ పెట్టుకుంటున్నా. here a వాల్యూ ఎంత బెటా? a equal to 3, x equal ఎంత? here t సబ్స్టిట్యూట్ చేయండి బెటా. 2 into 1 by 2a 1 by 2 into a value is how much? 3 into log of a plus x, that is 3 plus 3 by 3 minus t plus c. Okay, here 2 get cancel. Remaining answer is 1 by 3 of log 3 plus t by 3 minus t plus c. So ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్. అంటే ఓవరాల్ గా మనం ఈ కండిషన్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే అగైన్ we will get a 9 స్టాండర్డ్ ఇంటిగ్రల్స్. ఆ 9 స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ ని we have to apply here. ఇలా అప్లై చేస్తే మనకి ఏమవుతుందంటే we will get a answers. ఇలా ఆన్సర్స్ చేస్తే and long answer it is a very very important one. Yeah, next one very important one. Integration of 1 by 5 plus 4 sin x dx. So ఏం చెప్తున్నాం sin x dx ఉంది కాబట్టి put ఏం బెటా tan x by 2 equal to t. Then we put tan x by 2 equal to t. Then dx by dt is equals to 2 dt by 1 plus t square. Next coming here ఇక్కడ మనకు sin ఉంది కాబట్టి we have to take a sin value. sin x equal to beta 2t by 1 minus t square. Okay na? 2t by what we are taking? We are taking a 1 minus t square. ఏమొచ్చింది? 2t by 1 minus t square. 1 minute. ఇక్కడ we have taken 1 plus t square తర్వాత వచ్చింది. సో here ఏంది sin x వాల్యూ ఏంది? 2t by 1 plus t square. సో ఇక్కడ కూడా sin x equal to 2t by 1 plus t square. సబ్స్టిట్యూట్ చేయబెట ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 5 plus 4 into sin x. Sin x is nothing but 2t by 1 plus t square dx. dx is value is nothing but into 2 dt by 1 plus t square. That equal to integration of 1 by LCM తీసుకొని బెటా 5 of 1 plus t square plus 4 into 2. ఇక్కడ ఎంత అవుతుంది బెటా 8t by here we will get 1 plus t square. ఇక్కడ ఏమి బెటా into 2 dt by 1 plus t square. Here 1 plus t square 1 plus t square get cancel. Remaining దాన్ని simplify చేయండి బెటా ఏం వస్తుంది? Integration of 1 by we are having a 5 plus 5t square plus 8t into 2 dt. Okay na? 8 into 2 dt we got. Okay na? So 2 dt అనేది మనకు వచ్చేసింది. ఇది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ we have to go with here. ఈ 2 ని అవుట్ సైడ్ పడేస్తున్నా. అప్పుడు ఏంది ఇంటిగ్రేషన్ ఆఫ్ దీన్ని ఇట్లా రాస్తున్నాం ఆర్డర్ లో 5t square plus 8t plus 5 dt. సో సార్ మరి దీన్ని ఎట్లా కన్వర్ట్ చేయాలి? ఇంతకుముందు మనకి మెథడ్ తెలుసుకున్నాం కదా రూట్ ఆఫ్ x plus x square plus bx plus c. ఆ కండిషన్ లో చేంజ్ చేయాలి. చేంజ్ చేసిన చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by ఇక్కడ t square plus 8t by 5 plus 5 by 5 dt. సో ఇక్కడ ఇది గెట్ క్యాన్సిల్. అప్పుడు ఏంది 2 into integration of 1 by a square. ఈ 8 ని ఎలా రాయొచ్చు? 2 4s are 2 into t into 4 by 5. See here ఎందుకు 2ab b value is how much? 4 by 5 కదా. So I am adding 4 by 5 whole square and I am subtracting 4 by 5 whole square. Next ఇక్కడ plus 1 ఉంది కదా, I am taking as a plus 1. Now here 2 into integration of 1 by ఇక్కడ నుండి ఇక్కడ వరకు a plus b whole square, that is t plus 4 by 5 whole square. Next minus ఇక్కడ 4 by 5 whole square కదా, నేను డైరెక్ట్ ఇక్కడ సైడ్ చేసి చూపిస్తాను. నేను ఏముంది బేటా minus 4 by 5 whole square plus 1. See here minus 16 by 25 plus 1, that is minus 16 plus 25 by 25, that equal to
9/25 వస్తుంది కదా. డైరెక్ట్లీ హియర్ రైటింగ్ ఐ యామ్ రైటింగ్ ప్లస్ 9/25 dt, that is equals to 2 into integration of 1 by t plus 4/5 whole square plus దీని ఎట్లా రాసినా 3/5 whole square dt, that is we are getting 1 by x square plus a square. Condition ఏంటి 1 by a into tan inverse of x by a, that is equals to 2 into 1 by a. 1 by a value is nothing but 3/5 into tan inverse of x value is how much, t plus 4/5, t plus 4/5 a అంటే 3/5. So it is reverse is current 2 5s are 10/3 of tan inverse of t plus 4/3 by ఇక్కడ ఏముంది బేటా ఈ పైన తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది into 5/3 plus c. సో ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే సింప్లిఫై చేయాలి. ఎప్పుడైతే మనకు సైన్ వస్తుందో ఇలా సింప్లిఫికేషన్స్ అనేవి ఎక్కువ వస్తాయి, నార్మల్ అయితే రాదు. సో సార్ మరి ఇక్కడ sin x cos x ఉంది అంటే అప్పుడు ఏం చేయాలి, ఈ టూ కేసెస్ ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ని వి హావ్ టు టేక్ హియర్. ఓకే, సో అట్లాంటి ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సో ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వన్. ఏ ప్రాబ్లం కైనా గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్స్ ఈ కండిషన్స్ తీసుకొని మన క్వశ్చన్ లో ఏది ఇస్తే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని వి హావ్ టు కన్వర్ట్ ఇంటు ద 9th స్టాండర్డ్ ఇంటిగ్రల్ ఫార్మ్ లోకి కన్వర్ట్ చేసుకుంటే వి విల్ గెట్ ఏ ఆన్సర్. నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ విత్ అనదర్ వన్. నౌ లాస్ట్ వన్ ఆఫ్ దిస్ టాపిక్. సో అన్ని చెప్పడం కుదరదు కాబట్టి మెథడ్ వైజ్ చెప్తున్నాను, మెథడ్ వైజ్ గానే నేర్చుకోండి, వెరీ ఈజీ అండ్ డూ సమ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో హియర్ కండిషన్ ఏంటంటే ఇంకో ప్రాబ్లం ఏంటి అని అంటే 1 by 1 plus sin x plus cos x dx. ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 1 plus sin x plus cos x dx. ఇంత ముందు ఏమైంది ఓన్లీ ఇండివిజువల్ sin ఆర్ cos. ఇప్పుడు sin plus cos రెండు వచ్చాయి కాబట్టి నౌ గో విత్ దిస్. సో హియర్ పుట్ ఏంటి బేటా tan x by 2 equal to t, then dx by dt is equals to 2 dt by 1 plus t square, and sin x is equals to what, 2t by 1 plus t square, then cos x is equals to what, 1 minus t square by 1 plus t square. ఈ three cases ని you have to substitute here. Substitute beta integration of 1 by 1 plus sin x. Sin x is nothing but 2t by 1 plus t square plus cos x. Cos x is nothing but 1 minus t square by 1 plus t square. Then what is the value of dx? Dx equal to dx by dt equal to మనం రాయొచ్చు బేటా 2 dt by 1 plus t square. ఏం రాస్తున్నాం మనము 2 dt by 1 plus t square. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్. సో అయితే ఇక్కడ ఇది dx by dt అని రాస్తున్నాను, ఏది ఇటు వెళ్ళిపోతుంది. dx equal to ఏం రాయొచ్చు 2 dt by 1 plus t square. అంటే ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే ఇలా సింప్లిఫై చేస్తే dx equal to ఏం రాయొచ్చు 2 dt by 1 plus t square. అప్పుడు నేను dx by dt రాస్తున్నాను, నో ప్రాబ్లం. అంటే కన్ఫ్యూజన్ ఏం కాకండి, dx by dt రాయకుండా ఓన్లీ dx is equal to 2 dt by 1 plus t square లాగా రాయండి. ఓకే, నౌ ఇలా సింప్లిఫై హియర్. ఇక్కడ ఏమొస్తుంది బేటా 1 by ఎల్సిఎం తీసుకోండి బేటా. ఇక్కడ ఏమొస్తుంది 1 plus t square అనేది డినామినేటర్ లో వేసుకోండి. మల్టిప్లై బేటా 1 plus t square plus 2t plus 1 minus t square into here 2 dt by 1 plus t square. This one get cancelled. So remaining is what here? So integration of 1 by ఇక్కడ ఏముంది plus t square minus t square also get cancelled. Remaining ఏముంది బేటా here 1 plus 1 2 plus 2t into 2 dt. Okay na, 2 plus 2t into 2 dt, and I am taking here common as a 2. 2 common తీసుకుంటే ఏమొస్తుంది 1 plus t of 2 dt. 2 get cancelled. Then what will happen here? Integration of 1 by 1 plus t dt. Then we are having the integration of 1 by x dx is equals to what? Log x. Okay, so that means we have to convert this total into the x అనుకుంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది బేటా log of 1 plus t plus c, that equal to log of 1 plus t value is how much beta tan x by 2. What is that? Tan x by 2 plus c. So ఇది మనకు కావాల్సిన ఆన్సర్. అండ్ టోటల్ గా ఓవరాల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్స్ అయితే, సో ఇంత ముందు నేను జస్ట్ మిస్టేక్ లో dx by dt అని రాస్తాను. సో ఇక్కడ ఏం రాసుకోవాలి dx రాసుకోవాలి, ఆ dt అనేది ఇటు వచ్చేస్తుంది. అప్పుడు ఏమైనా 2 dt by 1 plus t square sin x equal to 2t by 1 plus t square cos x equal to 1 minus t square by 1 plus t square. ఇలా చేస్తే we will get a answer, and it is a very very important one. So most of the times మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్ అనేది 100% ఉంటుంది. దీంతో ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ పార్ట్ 1 is finished. Okay.